డిజిటల్ పాఠాలకు స్వాగతం. శుభోదయం. పిల్లలు బాగున్నారా? గతంలో ప్రసారమైన చదువు పాఠం మొదటి భాగంలో కవి పరిచయం, పాఠం యొక్క నేపథ్యం, పాఠ్యభాగ వివరాలు, కవి రచనా శైలి మరియు పద్యాలను ఏ విధంగా పాడాలి అనే విషయాలను నేర్చుకున్నారు కదా. మరి ఇప్పుడు ఈ పాఠంలో మనం 1 నుంచి 5 పద్యాల వరకు భావయుక్తంగా, రాగయుక్తంగా ఎలా చదవాలి, వాటి తాత్పర్యాలను ఎలా తెలుసుకోవాలి అనే అంశాలను నేర్చుకుందాం. సరే, ముందుగా ఈ పాఠం ద్వారా మనం సాధించవలసిన సామర్థ్యాలు ఒకసారి చూద్దాం. సాధించవలసిన సామర్థ్యాలు: పద్యాలలోని కీలక పదాలు గుర్తించగలుగుతారు, వినియోగించగలుగుతారు. పద్యాల తాత్పర్యాన్ని సొంత మాటల్లో చెప్పగలుగుతారు, రాయగలుగుతారు. పద్యాలను భావయుక్తంగా, రాగయుక్తంగా చదవగలుగుతారు. పద్యాలలోని పర్యాయ పదాలు, నానార్థ పదాలను తెలుసుకోగలుగుతారు. సరే, పిల్లలు సామర్థ్యాలేంటో తెలిసాయి కదా. ఈ చదువు పాఠంలోని పద్యాలను చదువుకోవడానికంటే ముందుగా నేను మీకు ఒక శ్లోకం చూపిస్తాను. చూడండి, వినండి. విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యాభోగకరీ యశస్సుఖకరీ విద్యాగురునాంగురు విద్యాబంధుజనో విదేశగమనే విద్యాపరా దేవతా విద్యారాజ్యసు పూజ్యతే వహిధనం విద్యావిహీనం పశు. పిల్లలు, ఈ శ్లోకం విన్నారు కదా. దీని భావం మీరు చెప్పగలరా? ఆలోచించండి. భావం: విద్య పురుషునకు అంటే మానవులకు విశేషమైన రూపం నసగును. అది ఎవరికిని తెలియనీయక దాచియించిన ధనం వంటిది. అది సుఖమును, కీర్తిని కలిగించును. గురువులకెల్లను విద్యయే గురువు వంటిది. కొత్త దేశమునకు పోయినను విద్య బంధువు వలె ఆదరించును. ఇష్టదైవం వలె కోరిన కోరికలనెల్లా ఒసంగును. విద్య రాజుల చేత అంటే ప్రభుత్వం చేత పూజింపబడును. విద్యతో సమానమైన ధనమేదియును లేదు. కావున విద్య రానివాడు పశువుతో సమానం. పిల్లలు, చదువు యొక్క ప్రాధాన్యతను తెలిపే శ్లోకాన్ని మరియు దాని భావాన్ని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన చదువు పాఠంలోని పద్యాలను నేర్చుకుందామా? ముందుగా 1వ పద్యం చదువుకుందాం. చూడండి. భట్టి మంత్రి సైన్యపాలి గోవిందచంద్రుడు, త్రివిక్రముడు పురోహితుండు. ఆ పురోహితునకు ఆత్మజుండగు కమలాకరుండన అవివేకి గలడు. భట్టి మంత్రి సైన్యపాలి గోవిందచంద్రుడు, త్రివిక్రముడు పురోహితుండు. అపురోహితునకు ఆత్మజుండగు కమలాకరుండన అవివేకి గలడు. కమలాకరుండన అవివేకి గలడు. పిల్లలు, పద్యాన్ని భావయుక్తంగా, రాగయుక్తంగా ఎలా చదవాలో విన్నారు కదా. సరే, మిమ్మల్ని ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. చూడండి, ఆలోచించి సమాధానాలు చెప్పండి. రాజు పేరు ఏమిటి? ఆ రాజు యొక్క మంత్రి ఎవరు? ఆ రాజ్య పురోహితుడు ఎవరు? ఆత్మజుడు అనగా అర్థం ఏమిటి? త్రివిక్రముని కుమారుని పేరేమి? అవివేకి అనగా
అర్థం ఏమిటి? సైన్యపాలి అంటే సేనానాయకుడు, ఆత్మజుండు అంటే కుమారుడు, అవివేకి అంటే అజ్ఞాని, జ్ఞానం లేనివాడు. పిల్లలు పద్యం చదివిన తర్వాత ఆ కీలకమైన పదాలు, కఠినమైన పదాలు, అర్థాలు తెలియనప్పుడు వాటిని నిఘంటు సహాయంతో, ఉపాధ్యాయుల సహాయంతో, మరి పుస్తకం చివర ఉన్నటువంటి పదాది పట్టిక సహాయంతో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మరి ఈ పద్యం మీరు విన్నారు కదా, ఈ పద్యం యొక్క తాత్పర్యాన్ని చెప్పగలరా? ఆలోచించండి. పద్య తాత్పర్యం: విక్రమార్క మహారాజు యొక్క మంత్రి భట్టి. ఆ రాజు వద్ద గోవిందచంద్రుడనే సైన్యపాలకుడు ఉన్నాడు. విక్రమార్కుని పురోహితుడు త్రివిక్రముడు. ఆ పురోహితునికి కమలాకరుడనే కొడుకున్నాడు. అతడు అవివేకి. కొన్ని ముఖ్యమైనటువంటి పదాల అర్థాలను, వ్యాకరణాంశాలను, పదజాలాన్ని కూడా మనం తెలుసుకోవాలి. 1వ పద్యంలో ఆత్మజుడు అనే పదం ఉంది కదా, దీనికి పర్యాయ పదాలు చెప్పండి. పుస్తకం చివర పర్యాయ పదాల పట్టికలో వెతకండి. ఆత్మజుడు అనే పదానికి పర్యాయ పదాలు కుమారుడు, కొడుకు, తనయుడు, సుతుడు. ఇప్పుడు ఇక 2వ పద్యాన్ని చదువుకుందామా? చూడండి. ఆ కమలాకరుడు కమలాకర సాదృశ్యముగా జడాశయుడైనన్, శోకము మదిబొదలంగా వివేకము పుట్టింప తండ్రి వెరవున దూరెన్. ఆ కమలాకరుడా కమలాకర సాదృశ్యముగా జడాశయుడైనన్, శోకము మదిబొదలంగా వివేకము పుట్టింప తండ్రి వెరవున దూరెన్. ఇప్పుడు ఈ పద్యానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు వేస్తాను. కమలాకరము అనగా ఏమి? కమలాలకు ఆకరమైనది, నిలవైనది ఏమిటి? జడాశయము అంటే మీకేమర్థమైంది? కమలాలు ఎక్కడ ఉంటాయి? జడాశయుడు అంటే మీకు ఏమర్థమైంది? పిల్లలు ఆలోచించండి. నిఘంటు సహాయంతో తెలుసుకునే ప్రయత్నం చేయండి. పుస్తకం చివర ఉన్నటువంటి పదాది పట్టికలో వెతికే ప్రయత్నం చేయండి. కీలక పదాలు, వాటి అర్థాలు. కమలాకరము అంటే కొలను, జలాశయం. సాదృశ్యముగా, సమానంగా, అదేవిధంగా. జడాశయుడు జడమైన మనస్సు కలవాడు అంటే చైతన్యం లేకుండా ఉండేవాడు. మది అంటే మనస్సు. పొదలంగా అంటే కలుగగా. వెరవున అంటే ఈ విధంగా. దూరెన్ అంటే పలికాడు అని అర్థం. మరి ఈ పద్యం యొక్క తాత్పర్యాన్ని మీరు మీ సొంత మాటల్లో చెప్పగలరా? ఆలోచించండి. కమలాకరం అంటే జలాశయం. అది నిశ్చలంగా ఉంటుంది. ఆ విధంగానే కమలాకరుడు కూడా జడాశయుడు. ఎటువంటి ఆశయం లేకుండా స్తబ్దంగా ఉన్నాడు. కొడుకును చూసి తండ్రి మనస్సులో బాధపడ్డాడు. కొడుకును వివేకిని చేయాలని ఈ విధంగా మందలించాడు. పిల్లలు, ఈ పద్యంలో కూడా కొన్ని కీలకమైన పదాలు ఉన్నాయి. 2వ పద్యంలో ఒక వ్యుత్పత్త్యర్థ పదం ఉంది, తెలుసా? కమలాకరం అనే పదానికి వ్యుత్పత్త్యర్థాన్ని చెప్పండి. పుస్తకం చివర వ్యుత్పత్త్యర్థాలలో వెతకండి. వ్యుత్పత్త్యర్థం కమలాకరం అంటే
కమలాలకు ఆకరమైనది కొలను అని వ్యుత్పత్త్యర్థం. అదేవిధంగా ఈ పద్యంలో వెరవు అనే పదం ఉంది కదా, వెరవు పదానికి నానార్థాలు చెప్పండి. పుస్తకం చివర నానార్థాల పట్టికలో వెతకండి. వెరవు పదానికి నానార్థాలు ఉపాయం, విధం, వశం. సరే, పిల్లలు మూడవ పద్యాన్ని భావయుక్తంగాను రాగయుక్తంగాను ఎలా చదవాలో ఒకసారి చూడండి, వినండి. చుట్టములకు తల్లిదండ్రులకు ఎట్టియడం ప్రియము నెరుపనెడవని చదువుల్ గట్టిగా ఎరుగని పుత్రుడు పుట్టుట కులమునకు తెవులు పుట్టుట చుమ్మి. చుట్టములకు తల్లిదండ్రులకెట్టియడం ప్రియము నెరపనెడవని చదువుల్ గట్టిగా ఎరుగని పుత్రుడు పుట్టుట కులమునకు తెవులు పుట్టుట చుమ్మి. పిల్లలు పద్యాన్ని విన్నారు కదా, ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానాలు చెప్పండి. ప్రియము అంటే అర్థం తెలుసా? గట్టిగా చదవడం అంటే నీకేం అర్థమైంది? కులము అంటే ఏమిటి? తెవులు పట్టడం అంటే ఏమిటి? నెడపని అనగా ఏమిటి? సరే, నేను మీకు ఈ పదాల అర్థాలు చూపిస్తాను, ఒకసారి చూడండి. ప్రియము అంటే ఆనందం, అంటే ఇష్టం అనే అర్థం కూడా వస్తుంది, కానీ ఇక్కడ పద్యంలో ఆనందం అనే అర్థం. ఇక నెడపని అంటే నెరపను ప్లస్ ఎడపని అనే సంధిపదం ఏర్పడింది, అంటే అర్థం కలిగించనటువంటి. నెడపనెడవని అంటే కలిగించనటువంటి. ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ప్రయత్నం చేయండి. చెట్టుకు తెవులు పడుతుంది కదా, ఇప్పుడు చెప్పండి, తెవులు అనగా ఎట్టి ఎడల సత్యమునే పలుకవలను అని చెప్పాను. ఎట్టి ఎడల అంటే ఆ పదం యొక్క అర్థాన్ని ఆలోచించండి. అదేవిధంగా ఇంకొక వాక్యం చెప్తాను చూడండి. పిల్లలు బాల దినోత్సవాన్ని చాలా ప్రియంగా జరుపుకుంటారు. ప్రియం అంటే మీకేం అర్థమైంది? ఇప్పుడు మీకు కొన్ని కీలకమైన పదాలు, వాటి అర్థాలు చూపిస్తానని చూడండి, నేర్చుకోండి. ఎరుగని అర్థం చదువని, కులము వంశం, పుత్రుడు కుమారుడు, తెవులు తెగులు, సుమ్మి అంటే సుమా, ఎట్టి ఎడల అంటే అర్థం ఎల్లప్పుడూ. ఈ పద్యం యొక్క తాత్పర్యాన్ని చెప్పగలరా? సరే, నేను మీకు ఈ మూడవ పద్యం తాత్పర్యాన్ని చూపిస్తాను, చూడండి. చుట్టాలకు తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించే చదువులు పిల్లలు నేర్చుకోవాలి. అటువంటి చదువు నేర్వని కొడుకులు వంశానికి తెగులు వంటివారు. ఈ పద్యంలో కులం అనే పదం ఉంది కదా, ఈ పదానికి నానార్థం తెలుసా? కులం అనే పదం యొక్క నానార్థం పుస్తకం చివరలో ఉన్న నానార్థాల పదపట్టికలో వెతకండి. కులం అనే పదానికి నానార్థాలు వంశం, జాతి, శరీరం, ఊరు, నేతిపొట్లం, దేశం, పిల్లి. పిల్లలు మీకు పర్యాయ పదాలు నానార్థాలు అంటే తెలుసు కదా. పర్యాయ పదాలు అంటే ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి అనేక పదాలు లేదా వేర్వేరు పదాలు. మనం ఇంతకుముందుకు చూసాం, ఆత్మజుడు అంటే కుమారుడు, సుతుడు, కొడుకు, కుమారుడు అని. మనం ఇంతకుముందుకు చూసినటువంటి ఈ కులం అనే పదానికి నానార్థం అంటే వేరే అర్థం. వంశం, ఇల్లు, శరీరం, దేశం, పిల్లి,
అంటే వేర్వేరు అర్థాలు ఉంటే దాన్ని నానార్థాలు అంటారు. కాబట్టి నానార్థ పదాలు, పర్యాయ పదాల యొక్క తేడాలను మీరు బాగా అర్థం చేసుకోవాలి. అర్థమైంది కదా? 3 పద్యాలు మనం చదువుకున్నాం, నేర్చుకున్నాం కదా. ఆలోచించండి, చెప్పండి. అవివేకి లక్షణాలు ఏమి ఉంటాయి? కవి కమలాకరుడిని జడాశయుడు అన్నాడు కదా, ఇట్లా అనడం తగినదేనా? అయితే ఎందుకు? చదువురాని పిల్లలు వంశానికి తెగులు అన్నాడు కవి. దీనిపై మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు 4వ పద్యాన్ని చూడండి. ముందుగా భావయుక్తంగా చదువుతాను, చూడండి, వినండి. వినుము, ఉత్తమమగు పుట్టువు కనుపట్టెడు అట్టి రూపుగల మోదుగు పువ్వును మూర్ఖుండును ప్రబలెడు వనమున భవనమున దాగిన వాసన గలదే. ఇప్పుడు రాగయుక్తంగా చదువుతాను, వినండి. వినుముత్తమమగు పుట్టువు కనుపట్టెడు అట్టి రూపుగల మోదుగ పువ్వున్ మూర్ఖుండును ప్రబలెడు వనమున భవనమున దాగిన వాసన గలదే. పిల్లలు, ఈ పద్యం విన్నారు కదా. మీ ముందు కొన్ని ప్రశ్నలు ఉంచుతాను, చూడండి. పుట్టువు అంటే నీకేమి అర్థమైంది? మోదుగు పూలు తలలో కానీ దేవునికి కానీ పెట్టరు, ఎందుకు? మంచి రూపం ఉన్నంత మాత్రాన ఎవరైనా గొప్పవారు అవుతారా? ఆలోచించండి. సరే పిల్లలు, ఈ పద్యంలోని కఠినమైన పదాలు, ఈ నూతన పదాలకు అర్థాలు తెలియజేస్తాను. ఒకసారి ఇది చూడండి. ఉత్తమమగు, ఉత్తమమైనటువంటి, పుట్టువు, పుట్టుక, జన్మ, కనపట్టెడునట్టి, చక్కని రూపం అంటే మిక్కిలి అందమైన, వనము, అడవి, భవనము, మేడపైన అంటే ఇంటిలో అని అర్థం, వాసన, సువాసన, మూర్ఖుడు, అజ్ఞాని అంటే వివేకం లేనివాడు. మరి కీలకమైన పదాలు, కఠినమైన పదాల యొక్క అర్థాలు తెలిసాయి. కొన్ని ప్రశ్నల ద్వారా కూడా మనం ఈ పద్యం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాం. కొన్ని ప్రశ్నలు అడగడం ద్వారా మీకు చాలా విషయాలు తెలిసాయి. సరే, మరి ఇప్పుడు ఈ పద్యం యొక్క తాత్పర్యాన్ని మీరు మీ సొంత మాటల్లో చెప్పగలరా? సరే, ఈ 4వ పద్యం తాత్పర్యాన్ని చూపిస్తాను, చూడండి, జాగ్రత్తగా వినండి. చక్కని రూపం ఉన్నా కూడా మోదుగ పువ్వు సువాసనలు వెదజల్లలేదు. అట్లాగే ఉత్తమమైన జన్మ, ఎంత మంచి రూపం ఉన్నప్పటికీ మూర్ఖుడు కుటుంబంలో వెలుగును నింపలేడు. సరే పిల్లలు, ఇప్పుడు మనం 5వ పద్యాన్ని నేర్చుకుందామా? చూడండి. పరులకు సోదరులకు భూవరులకు కొనరాదు, సర్వవశ్యము తానెవ్వరికిచ్చిన కోటి గుణోత్తర వృద్ధి భజించు విద్య తన ధనమిప్పుడున్. పరులకు సోదరులకు భూవరులకు కొనరాదు, సర్వవశ్యము తానెవ్వరికిచ్చిన కోటి గుణోత్తర వృద్ధి భజించు విద్య తన ధనమిప్పుడున్. ఈ పద్యానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చూడండి. పరులు అనగా ఎవరు? భూవరులు అంటే ఎవరు? పరులు, సోదరులు, భూవరులు తీసుకోలేనిది ఏమిటి? ఇతరులకు ఇచ్చే కొద్దీ కోటి రెట్లు పెరిగేది ఏమిటి? ధనంతో సమానమైనది ఏది? ఈ పరులు అంటే ఇతరులు, తన వాళ్ళు కాకుండా ఇతరులు అని అర్థం. భూవరులు అంటే రాజులు,
మరి పరులకు, సోదరులకు, ఇతరులకు మనం ఇచ్చే కొద్దీ కోటి రెట్లు పెరిగేది విద్య అనేటువంటిది అర్థమైపోయింది. అంటే మన అధీనంలో ఉన్నటువంటి విద్యను ఇతరులు ఎవరూ దోచుకోలేరు. అది ఇతరులకు మనం ఇచ్చే కొద్దీ కోటి రెట్లు అభివృద్ధి అవుతుందే తప్ప అది నాశనం కాదు. అందుకే చదువు యొక్క ప్రాధాన్యత తెలుసుకొని చాలా బాగా చదువుకోవాలి మీరంతా. ఈ పద్యంలోని కఠినమైన పదాలను కింద గీతలు గీయండి. వాటి అర్థాలను నిఘంటువులో, పదాది పట్టికలో ఉపాధ్యాయుల సహాయంతో తెలుసుకునే ప్రయత్నం చేయండి. సరే, మీకు నేను కీలక పదాల అర్థాలు నేర్పిస్తాను, చూడండి. భూవరులు రాజులు, పరులు ఇతరులు, కొనరాదు తీసుకోలేరు, సర్వవశ్యము అంటే అంతా తన అధీనమైన, కోటి గుణోత్తర, కోటి గుణ ప్లస్ ఉత్తర, ఇక్కడ సంధి ఏర్పడింది, గుణ ప్లస్ ఉత్తర గుణోత్తర, కోటి రెట్లు, వృద్ధి అభివృద్ధి, భజించు అంటే పొందుతుంది. మరి ఇప్పుడు కీలకమైన పదాలు తెలిసాయి. ఈ పద్యం యొక్క తాత్పర్యాన్ని మీరు చెప్పగలరా? 5వ పద్యం తాత్పర్యం: పూర్తిగా తన అధీనమైన విద్యను ఇతరులు, అన్నదమ్ములు, రాజులు తీసుకోలేరు. మనం ఎవరికిచ్చినా కోటి రెట్లు పెరుగుతుంది. అందుకే విద్య ఎప్పుడు మన సొంత ధనం, అంటే విద్య ధనంతో సమానం. ఆలోచించండి, చెప్పండి. తాను నేర్చిన చదువు ఇతరులకు పంచిపెడితే కోటి రెట్లు పెరుగుతుంది. దీనిని మీరు ఎట్లా సమర్థిస్తారు? చదువు దొంగలకు కనిపించదు. చర్చించండి. పిల్లలు, ఈ పాఠం ద్వారా ఈ చదువు యొక్క ప్రాధాన్యతను తెలిపేటువంటి ఒక శ్లోకాన్ని 1 నుంచి 5 పద్యాల వరకు, అంటే పద్యాలను భావయుక్తంగా, రాగయుక్తంగా ఎలా చదవాలి, ఆ పద్యంలోని తాత్పర్యాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాం. ఆ త్రివిక్రముడు అనేటువంటి కుమారుని యొక్క ఈ జడత్వం, చైతన్యంగా లేకపోవడం, అతనికి చదువు పట్ల ఆసక్తి కలిగించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ పురోహితుడైనటువంటి త్రివిక్రముడు కమలాకరునికి బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నంలో ఈ చెప్పినటువంటి ఈ పద్యాలను, చదువు ప్రాధాన్యతను తెలిపేటువంటి విషయాలను మనం నేర్చుకున్నాం కదా. సరే, ఇప్పుడు మీ ముందు కొన్ని ప్రశ్నలు ఉంచుతాను. ఆలోచించండి, చర్చించండి, చెప్పండి. మీ ఉపాధ్యాయుడు, విద్యార్థుల సహకారంతో ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ప్రయత్నం, సొంత మాటల్లో రాసే ప్రయత్నం తప్పక చేస్తారు కదూ. పద్యాలను భావయుక్తంగాను, రాగయుక్తంగాను పాడండి. ఏదేని ఒక పద్య తాత్పర్యాన్ని సొంత మాటల్లో రాయండి. మనం నేర్చుకున్న చదువు ఇతరులకు పంచితే కోటి రెట్లు పెరుగుతుంది. దీనిని సమర్థించండి. చదువు యొక్క ప్రాధాన్యతను సొంత మాటల్లో రాయండి. పిల్లలు, ఈ పాఠంలో చదువు యొక్క ప్రాధాన్యతను తెలిపేటువంటి 5 పద్యాలను త్రివిక్రముడు తన కుమారుడైన కమలాకరునికి చెప్పేటువంటి సందర్భంలోని అంశాలను మనం నేర్చుకున్నాం కదా. తరువాయి భాగంలో మిగతా 5 పద్యాలను నేర్చుకుందాం. అంతవరకు సెలవు.